మహేష్ బాబు హిట్లు ఉన్న డైరెక్టర్తోని సినిమా చేస్తాడు. ఈ మాట నిజమా అంటే ఖచ్చితంగా నిజమే అనుకోవచ్చు. ఎందుకంటే డైరెక్టర్ పూరి జగన్నాథే ఆయన గురించి ఈ మాట స్వయంగా చెప్పడం జరిగింది. సో నిజంగా అనుకోవచ్చా? ఎస్, ఒక విధంగా ఆయన చెప్పిన తర్వాత చాలామంది ఏంటంటే అరే అవును కదా, ఎప్పుడు చూసినా ఆయన ఒక సినిమాకి సంబంధించి నెక్స్ట్ ఒక సినిమా చేస్తానంటే ఆ డైరెక్టర్కి పక్కా ముందు హిట్ ఉంటేనే ఆయన సినిమా తీస్తారు. మరి ఆయన కెరియర్లో కూడా కొన్ని ఫ్లాప్స్ ఉన్నాయి. మరి అవి ఎట్లా చూస్ చేసుకున్నారు? అప్పుడు కూడా మీరు ఒక డైరెక్టర్ని చూస్ చేసుకునే ఉంటారు, వాళ్ళ దగ్గర ముందు ఆల్రెడీ హిట్స్ ఉన్నాయా? అయితే ఒకానొక టైంలో పోకిరి అండ్ అదేవిధంగా బిజినెస్ మ్యాన్, ఈ రెండు సినిమాలకైతే ఇటు పూరి జగన్నాథ్తో చేసినప్పుడు అరే ఇవి కదా సినిమాలు అనుకున్నారు అనమాట. అయితే దాని తర్వాత మాత్రం ఎప్పుడైతే ఈయన క్రెడిట్స్ మొత్తం డౌన్ అయిపోయి సినిమా లాస్లోకి వెళ్ళినాయో అప్పుడు ఏదో స్టోరీతో నేను వెళ్ళారంట. అంతెందుకు పోకిరికి బిజినెస్ మ్యాన్కి మధ్యలో కూడా ఏదో ఒక స్టోరీ కోసం వెళ్తే లేదు ఇది వద్దు, ఇంకొంచెం మాడిఫికేషన్ చేయండి అంటే మహేష్ బాబు ఫ్యాన్స్కి ఏంటంటే ఆయన ఎందుకు ఇట్లా ఉంటారు, ఎవరితోనైనా సరే తీయొచ్చు కదా అని చెప్పేసి. సో పూరి జగన్నాథ్ ఏమన్నాడంటే నాకు మహేష్ బాబు కంటే కూడా నాకు వాళ్ళ ఫ్యాన్స్ అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళు నాతోని మా హీరోతో సినిమా చెయ్యండి కాంబినేషన్ లో సినిమా కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మహేష్ బాబు అయితే పూరి జగన్నాథ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎంత హిట్ అయ్యా అందరికీ తెలుసు. సో ఆ సినిమాలకు సంబంధించి మనం పక్కకు పెడితే పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూలో ఏమని మాట్లాడతారంటే ఈయన మహేష్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన హిట్ డైరెక్టర్తో మాత్రమే చేస్తాడు. అంటే ఆయన సినిమా ఇప్పుడు నెక్స్ట్ సపోజ్ ఒక డైరెక్టర్ వెళ్ళి ఆయన ఒక సినిమా కథ చెప్తున్నారు అనుకోండి, దానికన్నా ఆయన ఒక 2 హిట్లు ఉండాలి, లేకపోతే ఒక హిట్ అన్నా ఉండాలి, అయితేనే డిసైడ్ చేసుకుంటారు. ఓకే అప్పుడు కన్సిడర్ చేస్తారు. కొన్నిసార్లు హిట్ ఉన్నా కూడా స్టోరీ నచ్చినా నచ్చకపోయినా చేసేస్తారంట. ఐ మీన్ ఆయనకు హిట్ ఉంది అనుకోండి, ఫస్ట్ స్టోరీ ఇచ్చినా కూడా మీరు చేస్తే ఖచ్చితంగా అంటే ఆయనకి ఏంటంటే ఒక హిట్ డైరెక్టర్తో చేస్తే నాకు కూడా హిట్ వస్తుంది అనేది ఒక పర్స్పెక్టివ్. ఇప్పటి వరకు చాలా మంది కూడా ఇది అంత ఐడియా లేదు. ఎప్పుడైతే పూరి జగన్నాథ్ చెప్పారో అప్పటి నుంచి అందరికి ఒక ఐడియా వచ్చింది. అదే ఇప్పుడు ఒక హీరో అన్నప్పుడు ఆయనకు ఆ డైరెక్టర్కి హిట్ ఉండని లేకపోవచ్చు, కథ బాగుంటే హిట్ అవుతున్న నమ్మకంతో చేయాలి తప్ప ఖచ్చితంగా ఇంతకు ముందు హిట్ ఉంటే ఈ కథ ఎట్లున్నా సరే చేస్తాను ఇది అసలు కూడా కరెక్ట్ కాదని కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆయనకు సంబంధించి ఆయన మంచి సినిమాలు తీశారు, బట్ ఇంకోటి ఏంటంటే అంత తొందరగా ఒక డైరెక్టర్ని నమ్మరు అనమాట. ఎందుకంటే ఆయన ఒక చాలా డీగ్రామర్ రోల్స్ చేయడానికి చాలా ఆసక్తి చూపించారు. లైక్ ఆయన ఎట్లా అంటే కొంచెం ఒక డిగ్నిటీ లెవెల్ ఉంటుంది, లేకపోతే ఆయన ఎట్లా అట్లా ఎట్ ద ఎండింగ్లో సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన ఎండింగ్లో ఆయనకు కొంచెం హైలైట్ ఎలివేషన్స్ అలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఆయన. సో అలాంటి సినిమాస్ తప్పించి ఆయన ఏంటంటే కొంచెం ఓవర్ కామెడీ చేస్తే కూడా సెట్ కాదు ఒక్కొక్కసారి. అంతెందుకు మరి బ్రహ్మోత్సవం సినిమా కంటే ముందు ఆ డైరెక్టర్కి మంచి హిట్టే ఉండే, మరి అది ఫ్లాప్ అవ్వలేదు, మరి డిజాస్టర్గా మిగిలిపోయింది ఆ సినిమా. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆయన సినిమా స్టోరీని కూడా కొన్నిసార్లు చూడరంట. లైక్ ఓకే ఇది వర్కౌట్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి ఇంతకుముందు ఆ డైరెక్టర్ హిట్ ఉంటే వచ్చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే పూరి జగన్నాథ్ చెప్పిన ఈ మాటలు చూస్తూ ఉంటే అంటే మిగతా హీరోస్తో పోలిస్తే ఈయన కొంచెం వెనకబడే ఉన్నారని చెప్పాలి ఈ విషయం. మరి చూద్దాం, SSRMB 29 చేస్తున్నారు, మరి రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో ఆయనకి ఎలా ఉండబోతుంది, ఏంటి ఏమైనా కొత్తగా కనిపిస్తారా ఏంటనే చూద్దాం.